హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే యూట్యూబర్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడి మీద అంటే ఒక పోలీస్ కేసు అయితే నమోదైంది. ఆ పోలీస్ కేసు ఎందుకు నమోదైందంటే ఫ్రెండ్స్, బేసిక్గా నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ కోసం ఎంతో చాలామంది ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద వీడియోస్ చేసి, అంటే వాళ్ళందరికీ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలనే ఆలోచన కూడా భయం పుట్టేలాగా అతను బాగా పోరాడారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే అతను అతను వీడియోస్ చేసే క్రమంలో ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ లైక్ ఐఏఎస్ ఐపీఎస్ని వాళ్ళని కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ఇన్వాల్వ్ చేసి అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల 300 కోట్లు ముడుపులు అందాయని చెప్పి ఒక ఆరోపణ, అంటే ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఏంటంటే నా అన్వేషణ చేయడంతో సైబరాబాద్ పోలీసులు ఏంటంటే నా అన్వేషణ మీద అయితే పోలీస్ కేసు అయితే ఫైల్ చేశారు. పోలీస్ కేసు అయితే బుక్ చేశారనమాట. సో బేసిక్గా పోలీసులు కూడా ఏమంటారంటే కావాలనే నా అన్వేషణ అందరినీ కావాలని చెప్పి ఈ బెట్టింగ్ యాప్స్ పేరుతో ఏంటంటే అందరినీ కావాలని లేనిపోని అంటే అబద్ధాలతో కూడా ఆరోపణలు చేస్తూ వీడియోస్ చేస్తున్నారని చెప్పి పోలీసులు కూడా చాలామంది ఏంటంటే చాలా కోపంగా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నా అన్వేషణ ఎక్కడున్నా సరే ఈ హైదరాబాద్కి రప్పిస్తామని చెప్పి పోలీసులు కూడా ఏంటంటే పట్టుబడుతున్నారనమాట. ఎందుకంటే మొత్తం 300 కోట్లు స్కామ్ జరిగిందనే మాట అసలు ఎక్కడ ఉందో ప్రూఫ్ చేయకుండా, ఏ ప్రూఫ్లు ఏ ఆధారం లేకుండా ఇలాగ పోలీసుల మీద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ల మీద నిందలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది. సో అందుకని పోలీసులు కూడా ఏం చేస్తారంటే నా అన్వేషణ మీద ఏంటంటే పోలీస్ కేసు అయితే బుక్ చేశారనమాట. సో ఏది ఏమైనా సరే ఇది ఒక హఠాత్ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే నా అన్వేషణ చాలా పోరాడాడు బెట్టింగ్ యాప్స్ని ఇరాడికేట్ చేయడంలో. అలాగే చాలామంది ఏంటంటే భయపడ్డారు కూడా. సో అట్లాంటిది ఏంటంటే నా అన్వేషణ గారు కొంచెం ఇలాగ చూసుకుని కొంచెం ఇలాగ వీడియోస్ చేస్తే బాగుండేదేమో నాకు అనిపించింది. కొంచెం తొందరపడ్డారేమో అని చెప్పి, అంటే ఎటువంటి క్రాస్ చెక్ చేయకుండా ఇలా వీడియోస్ చేయడంతో ఏంటంటే పోలీసులకి అడ్డంగా దొరికాడని చెప్పి మనం ఈ వీడియో ద్వారా మనం చెప్పొచ్చు అనమాట. ఏది ఏమైనా సరే మరి నా అన్వేషణకి నిజంగా పోలీస్ కేసు అయ్యి ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చేస్తారా, లేకపోతే నార్మల్గా ఏంటంటే జస్ట్ ఆ వీడియోస్ చూపిస్తే ఆ ప్రూఫ్లు చూపిస్తే వదిలేస్తారా అని దాని మీద ఏంటంటే ఇంకా తీవ్ర ఉత్కంఠ అయితే ఇంకా నెలకొందనమాట. అంతవరకు మనం ఏం చెప్పలేం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ మీద ఏంటంటే ఒక కేసు అయితే బుక్ అయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇది ఫ్రెండ్స్ నా అన్వేషణ గురించి అప్డేట్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి కేవీ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.